మనతో మనతో రాజకీయ విశ్లేషకులు పాపిరెడ్డి గారు ఉన్నారు. పాపిరెడ్డి గారితో మాట్లాడదాం. పాపిరెడ్డి గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది ఏంటంటే, రామ మందిరం నిర్మాణం ఏదైతే జరిగిందో రాముని అడ్డు పెట్టుకుని బీజేపీ రాజకీయం చేస్తుంది అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా అభియోగిస్తుంది. మరి నిజంగానే రాముడిని అడ్డు పెట్టుకుందా? నిజంగానే రామ మందిరం మరి కాంగ్రెస్ పార్టీ ఎందుకు నిర్మించలేకపోయింది అనేది కూడా సామాన్య ప్రజల్లో క్వశ్చన్ ఉంటుందంటారా? పాపిరెడ్డి గారు ప్లీజ్. ఇప్పుడు ఈ మతము, ఈ దేవాలయాలు ఇవన్నీ ప్రజల విశ్వాసానికి సంబంధించినవి. దీనికి మనం కొంత చరిత్ర కూడా మనకు కొంత కారణం అవుతున్నది. అయితే ఒక విషయం ఇక్కడ బీజేపీ రంగారెడ్డి గారు కానీ మిగతా వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైనా ఒక రాజు ఇంకొక రాజు ఓడించినప్పుడు, ఈవెన్ హిందూ రాజులు ఇంకొక రాజు ఓడించినప్పుడు కూడా దేవాలయాలు ధ్వంసమైనవి, కోటలు ధ్వంసమైనవి, ఆస్తులు ధ్వంసమైనవి, ఆస్తులు దోచుకున్నారు. ఇవన్నీ సహజాలు. ఇవన్నీ మన చరిత్రపై మాట్లాడితే ఏది మనకు సాధ్యం కాదు. ఒకటేంటంటే, నిస్సందేహంగా బీజేపీ పార్టీ ఓపెన్గానే మతాన్ని, రాముణ్ణి వాళ్ళ రాజకీయం కోసం బ్రహ్మాండంగా వాడుకున్నారు. అక్కడ మాత్రం కాంగ్రెస్ ఘోరంగా ఫెయిల్ అయింది. వాళ్ళు కూడా దాన్ని వాడుకునే అవకాశాన్ని వదులుకున్నారు, వాళ్ళు దెబ్బతిన్నారు. అది వేరే విషయం. కాబట్టి ఇక్కడ బీజేపీ వాళ్ళు రాజకీయంగా దాన్ని వాడుకోలేదు, మేము ఏదో చేసినామంటే తప్పు. పక్కా రాజకీయం కోసమే వాడుతున్నారు. అది కూడా కట్టడం కూడా అది మొత్తం నేను మొన్న పోయించిన పేరు నేను అయోధ్య పోయించిన అది అయోధ్యలో మొత్తం టెంపుల్ కూడా మొత్తం కాలేదు, ఇక్కడ కడుతున్నారు. ఆ ఓపెనింగ్ కూడా ఎలక్షన్స్ ముందే చేశాను, కావాలని ఎలక్షన్ కోసం చూశాను. ఎవరైనా రంగారెడ్డి గారు కానీ ఇంకా బీజేపీ వాళ్ళు కానీ వాళ్ళు పోయి పూజ చూడొచ్చు. అక్కడ ఇంకా టెంపుల్ కడుతున్నారు, మొత్తం కాలేదు. ఇంకొక విషయం ఏంటంటే, ఇవాళ బీజేపీ వాళ్ళు ఓట్లు ఇవాళ ఒకటేంటంటే, ఇక్కడ ఇవాళ ఇప్పుడు ఎలక్షన్స్ గురించి ఎక్కడికి పోయింది, మన ఎలక్షన్స్ గురించి మాట్లాడుకున్నాం, మళ్ళీ ఇష్యూ ఎజెండా పెడతాం. ఇవాళ ఇప్పుడు తెలంగాణలో ఉన్న 17 సీట్లలో ఎవరికి ఎన్ని వస్తాయి, ఎవరు గెలవబోతున్నారు, ఎవరు ఓడిపోతున్నారు, అది ప్రధానమైన అంశం. ఆ విషయాల నుంచి బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ ఇద్దరు ప్రతినిధులు చాలా దూరం ప్రపంచం దేశాలు ఎవరు తెలంగాణకు వద్దాం. ఇప్పుడు తెలంగాణ విషయానికి వస్తే, ఇప్పుడు నా ఉద్దేశంలో దాదాపుగా ప్రధానమైన పోటీ ఒకవైపు కాంగ్రెస్, ఒకవైపు బీజేపీ ఉన్నది. 3వ స్థానంలో మాత్రమే బీఆర్ఎస్ ఉన్నది. అయితే ఇప్పటికీ వాళ్ళ ఎలక్షన్స్ లో ధోరణి చూస్తే ఒక 4 నుంచి 5 సీట్లు కాంగ్రెస్ ఖచ్చితంగా గెలుస్తున్నది, ఒక 4 నుంచి 5 బీజేపీ గెలుస్తున్నది. బహుశా 1 నుంచి 2 ఒకటి మెదక్ సీటు బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉన్నది. ఇంకొక సీటు 2 సీట్లలో వాళ్ళు పోటీలు ఉన్నారు. కరీంనగర్ లో పోటీలు ఉన్నారు, ఈవెన్ ఇక్కడ సికింద్రాబాద్ లో కూడా పోటీలు ఉన్నారు. ఇక పోతే ఎంఐఎం వాళ్ళు బీజేపీ ఎంత మాట్లాడినా కూడా ఎంఐ సీట్ వాళ్ళకి వస్తున్నారు. అంటే ఇప్పుడు ఇక పోగా ఇక 4-5 సీట్లలో ప్రధానమైన పోటీ ఈ 3 పార్టీల మధ్య ఉన్నది. ఈ ఏదంటే వరంగల్ లో బీఆర్ఎస్ వర్సెస్ బీఆర్ఎస్ కాదు, బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ప్రధానంగా ఉన్నది. అట్లాగే భువనగిరిలో కూడా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉన్నది. ఈవెన్ మహబూబ్ నగర్ లో కూడా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ. అంటే ఈ వెబ్బి గెలుస్తారు, ఓడిపోతారన్న స్థితికి రావాలంటే పోటీ తీవ్రంగా ఉన్నది. కొన్ని సీట్లు బీజేపీకి అనుకూలంగా ఉన్నాయి, గెలవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, వాళ్ళు గెలుస్తున్నారు. కొన్ని సీట్లు కాంగ్రెస్, అంటే 4 నుంచి 5 సీట్లు కాంగ్రెస్, 4 నుంచి 5 సీట్లు, ఒక 3 నుంచి 4 సీట్లు ఈ 2 పార్టీల మధ్య పోటాపోతున్నది. ఇవి ఎవరు ఎక్కువ గెలిస్తే వాళ్ళకి ఎక్కువ లీడర్ అనిపిస్తుంది. ఇప్పుడు ఒకవేళ బీజేపీ వాళ్ళు ఇప్పుడు రంగారెడ్డి గారు అనుకున్నట్టు 10 నుంచి 14 వరకు వచ్చే అవకాశాలు లేవు, రావు. చాలా స్థానాలలో ఇది కేవలం ఇది ఎంపీ ఎలక్షన్స్ 3 ఎలక్షన్స్ కాబట్టి ఈ ఓట్ అవుతున్నాయి. కానీ మళ్ళీ వేరే ఏ ఎలక్షన్స్ అయినా బీజేపీ ఈ స్కోప్ ఉండదు, ఇవి రావు. ఎందుకంటే 2019లో కూడా వాళ్ళకి 4 సీట్లు వచ్చినాయి, అప్పుడు కూడా బీజేపీ పెద్దగా ఏం లేదు. అది కూడా కేవలం మోడీ యొక్క ప్రభావంతో వచ్చినాయి. ఇప్పుడు కూడా మళ్ళీ వచ్చిన 7 లేదా 6 సీట్లు 8 సీట్లు ఎన్నో వచ్చే సీట్లు కూడా అది మోడీ ప్రభావం, బీజేపీ ప్రభావం కూడా లేదు. మళ్ళీ వేరే ఎలక్షన్స్ కి వచ్చే వరకు ఎమ్మెల్యే ఎలక్షన్స్ లేవు, కానీ మళ్ళీ లోకల్ ఎలక్షన్స్ ఎవరికినా కూడా బీజేపీ పరిస్థితి పెద్దగా ఏముండదు. పాపిరెడ్డి గారు, మీరు చెప్తున్నట్టు బీఆర్ఎస్ 3వ స్థానానికి పరిమితం అవడం కారణం ఏంటంటారు మీ దృష్టిలో? ఎందుకంటే ఇప్పుడు ఈ 10 సంవత్సరాల పరిపాలనలో కేసీఆర్ గారు ప్రజలకు దూరం అయిపోయారు. అయితే ప్రగతి భవన్ లేదా ఫామ్ హౌస్ పరిమితమై ప్రజలకు దూరం పెట్టింది కాబట్టి ఫలితం వచ్చింది. దానివల్ల మన వేరే టీవీ ఛానల్ అడిగారు, ఇప్పుడు కేసీఆర్ గారు పదయాత్ర ఇస్తున్నారు, సంతోషం. ఇప్పటికైనా కేసీఆర్ గారి ఒక వ్యక్తికి ప్రజలలో ప్రజానాయకులు ఉండాలి, పార్టీలు అనేది ప్రజలతోనే ఉంటాయి. కాబట్టి ప్రజలను వదిలిపెట్టేంత బలమైన నాయకులు కానీ పార్టీ కానీ పూర్తి అనేది మన అసెంబ్లీ ఎలక్షన్స్ లో జరిగింది. కాబట్టి నా జ్ఞానోదయం తిరుగుతున్నారు.
ఎప్పుడైతే ప్రజా వ్యతిరేకత ఈ 10 ఏళ్లలో కేసీఆర్ బాగా పెంచుకున్నాడో అదే ఓడిపోవడానికి కారణమైంది. కానీ ఈ 4-5 నెలల్లో ఇమీడియట్ గా ఆ వ్యతిరేకత పోయి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కు మళ్ళా ప్రజలు స్పందించి ఓటేసే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు నేను ఏం చెప్తున్నా, హెచ్ఎండిఏ పరిధిలో వాళ్ళు దాదాపుగా 17 సీట్లు ఎమ్మెల్యే సీట్లు గెలిచారు. అన్నీ కూడా 80,000 నుంచి 30,000 నుంచి 80,000 మెజార్టీలు గెలిచారు. మామూలు ఆశామేసి గెలుపు కాదు. బీఆర్ఎస్ గెలిచింది మన 17 సీట్లు. కానీ దురదృష్టవశాత్తు ఇవాళ ఎంపీ ఆ పరిధిలో ఉన్న ఈ ఏవైతే మల్కాజ్గిరి కానీ లేకపోతే చేవెళ్ళ కానీ సికింద్రాబాద్ కానీ ఈ మూడింటిలో బీజేపీ బలంగా ఉన్నది. రెండింటిలో బీజేపీ గెలుస్తున్నది. చేవెళ్ళలో గెలుస్తున్నది, మల్కాజ్గిరిలో గెలుస్తున్నది. సికింద్రాబాద్ లో కూడా బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ ప్రధాన పోతున్నది. అక్కడ కాంగ్రెస్ థర్డ్ పొజిషన్. కాబట్టి మొత్తం మీద ఇప్పుడు ఈ ఒకవైపు బీఆర్ఎస్ మైనస్, ఒకవైపు కాంగ్రెస్ మైనస్, బీజేపీకి ప్లస్ అవుతున్నది. ఇది కూడా కారణం చెప్తా. ఒకటే ఓకే.